జగన్ ముద్రలు చెరపాలి, బాబు ముద్రలు వేయాలి. ఒకటి అన్న క్యాంటీన్‌లు చంద్రబాబు గారి ముద్ర కంటిన్యూషను. అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి చంద్రబాబు గారి ముద్రతో ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటిది. ఇప్పుడు అట్లాగే ఇక జగన్ ముద్ర కనబడుతున్నటువంటిది ఇంకా అప్పటికే సచివాలయాలు దాదాపుగా దెబ్బతినేసినాయి. అట్లాగే ఆసుపత్రులు దాదాపుగా దెబ్బతినేసినాయి. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా లేవా అన్నట్టున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ జగన్ ముద్రను చెరిపేశారు. ఇప్పుడు మిగిలినటువంటి ముద్ర ఏదైతే ఉందో రేషన్ డీలర్స్కి రేషన్ వెహికల్స్ ఎండియూలు యాక్చువల్గా 2027 వరకు వాళ్ళకు ప్రభుత్వానికి ఒప్పందం ఉంది. వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి రాగానే తీసేసేయాలనుకున్నారు. కానీ ఆ ఒప్పందం ఉంది కాబట్టి ఆ డబ్బులు అప్పటిదాకా ఇవ్వాల్సిందే తీసేసినది. కానీ నాదెళ్ల మనోహర్ తాజాగా చేసిన రివ్యూ తర్వాత చేసిన వ్యాఖ్యల ఆధారంగా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ అనవసరపు భారాన్ని తీసేస్తున్నారు. ఇదివరకు అయితే రేషన్ షాపులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తీసుకునేవాళ్ళు లాంటి పదాలు చెప్తున్నారు. ఇదివరకు రేషన్ షాపులకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తీసుకునేటట్టు ఉంటే అన్ని వేల కంప్లైంట్లు ఎందుకు ఉంటాయి? ఇక్కడ 1 గంట వెయిట్ చేయాలి అంటే ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ఉండేది. చక్కగా ఏ టైంకి బియ్యం వస్తుందో అక్కడికి మిషన్ వస్తుందో తెలిసేది. ఇంకోటి ఇవాళ రోజున రేషన్ షాప్కి వెళ్ళి 25 కిలోల బియ్యం మూట మోసుకొచ్చుకునే దానికంటే దానికి అయ్యేటటువంటి దాన్ని ఏమంటారు రిక్షా ఖర్చులు, ఆటో ఖర్చులు భరించేదానికంటే ఇళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరికాళ్ళకి సంతోషంగానే ఉంది. దాన్ని కూడా తప్పు పట్టుకునేటటువంటి కాన్సెప్ట్. ఇంకోటి అన్ని వేల మందికి ఉపాధి, ఇప్పటికే వేల కాదు లక్షల మంది ఉపాధి పోయింది వాలంటీర్ల ద్వారా, అట్లాగే రకరకాలైనటువంటి కాన్సెప్టుల ద్వారా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ఉపాధి కూడా తీసేస్తారు, చూడాలి.